నాగుల చవితికి మనం పుట్ట దగ్గరికి ఏం తీసుకుపోతామో చెప్తానండి. మేము తీసుకెళ్ళేది అంటే మేము బియ్యం నానబెడతాం. ఫస్ట్ కొన్ని బియ్యము నానబెట్టి ఇవి హాఫ్ అన్ అవర్ నానినాక ఒక బట్ట మీద ఆరవేసి అది ఒట్టిగా ఆరితాయి కదా, ఆరినాక బియ్యము బెల్లం కలిపి ఇట్లా లడ్డుల్లాగా కడతాము. ఒకటి. రెండోది ఏంటంటే నువ్వులు, నల్ల నువ్వులు తెల్ల నువ్వులు, ఇదల్లగు ఇదల్లగు రెండు కూడా మీద వేయించము. ఎందుకంటే ఈరోజు పెన్నం పెట్టాము కాబట్టి పొయ్యి మీద వేయించము. పచ్చివే నాగులకు పచ్చి ప్రసాదాలమే పెడతాము. ఈ నువ్వులు బెల్లం గ్రైండ్ చేసి ఉంటలు కడతాము. తెల్ల నువ్వులు నల్ల నువ్వులు గ్రైండ్ చేస్తాము. ప్లస్ పెసరపప్పు, ఓన్లీ పెసరపప్పు నానబెట్టాలి. ఇది నానబెట్టినాక నీళ్ళు తీసేసి పప్పు మాత్రం తీసుకెళ్ళి దేవుని ప్రసాదం పెట్టాలి. ఇవి ఫస్ట్ మనం ఇవి గ్రైండ్ చేసే చూసుకుందాం. నువ్వులు గ్రైండ్ చేయాలి. నల్ల నువ్వు పచ్చివే మెత్తగా అయింది. బెల్లం కొంచెం అంతే, ఇట్లా అందాజ వేయాలి. నాగుల చవితికి పెన్నం పెట్టాము. పోయి మనం స్టవ్ మీద పెన్నం పెట్టామన్నట్టు. ఎందుకంటే పెన్నం స్టవ్ వెలిగించి పెన్నం పెడితే నాగులకు పోట్లు మంటలు వేస్తుంది అని అట్లా అంటారు మా దిక్కు. అట్లా అని మేము పెన్నం పెట్టాము. ఈరోజు మాత్రము ఇవి కడగము. నువ్వులు కడగకుండా ఎట్లా ఉన్న నువ్వులను అట్లనే గ్రైండ్ చేస్తాం. అంటే కొంచెం కొంచెం గ్రైండ్ చేస్తాం. నువ్వు మళ్ళీ ఇవి కడిగితే మళ్ళీ వేయించాలి కదా, వేయించాలంటే మళ్ళీ పెన్నం పెట్టాలి కదా, అందుకని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ అయినది దీన్ని లడ్డులాగా కలుపుతాం. ఫ్రై చేయాలి. అయిపోయినవి ఇంకా ఆరైనాయి. ఇదే దాంట్లో తెల్ల నువ్వులు వేసుకొని చేసుకుందాం. ప్రసాదంకే కాబట్టి కొంచెం చేసుకుందాం. మనకి ఇంట్లో చేసుకునేటట్లుంటేనేమో కడిగి వేయించి చేసుకోవాలి. రోజుకి ఒక లడ్డు తినాలంట మనం కూడా. నల్ల నువ్వులతో చేస్తే చల్లమని, కానీ నల్ల నువ్వులు తినలేము. కాకపోతే రోజు ఇది తింటే ఒకటే తినాలంట రోజుకు నల్ల నువ్వులతో. ఇవైతే మనం 2-3 తిన్నా ఏం కాదు, కానీ నల్ల నువ్వులతో తింటే మటుకు ఒకటే నల్ల నువ్వులను ఎక్కువ గ్రైండ్ చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది. మనం చేతితో పట్టుకుంటే మెత్తగా ఉండాలంతే. నువ్వులు కనబడకుండా మెత్తగా ఉండాలి. దీనిలోకి ఇప్పుడు మనం బెల్లం కోసుకుందాం. మనం చూసుకోవాలి ఎంత అనేది. ఇది ఇక చిన్న ముక్కనే ఉంది కదా, ఇప్పుడు ఆ నల్ల నువ్వులకు వచ్చింది, దీంట్లోకి వచ్చింది, బియ్యంలో కూడా వస్తుంది, సరిపోతుంది. ఈ కొలత అయితే నేను ఎప్పుడు పెట్టలేదు. ఈ 1/2 కిలో నువ్వులకి ఇంత బెల్లం వేయాలి అనేది కొలత పెట్టలేదు. అందాజతోనే వేస్తుంటే ఎప్పటికైనా చేస్తా, గ్రైండ్ చేస్తే లడ్డూలు కడతాను. ఇవి కానీ పచ్చి నువ్వులతోనే కడిగి ఎండబోయాము. ఇక డైరెక్ట్ పెండ మీద పెట్టి వేయించుతాం. వేయించి అవే లడ్డూలు కడతాము. లేదన్నా ఇట్లా పచ్చివన్నా కడతాం. ఇంతప్పుడు సరిపోతుంది. మనకు గ్రైండ్ అయిందని కలిసికపోయిందని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం అప్పుడే కొంచెం ముద్దలాగా అవుతుంది. బెల్లం వేసి గ్రైండ్ చేస్తుంటే మనం ఇట్లా పట్టుకొని చూడాలి. ఇట్లా ముద్దలాగా వస్తుంది అంటే ఇక గ్రైండ్ అయిపోయినట్టు లెక్క. ఇవి కూడా మనం కట్టు పెడతాం ఇట్లా ముద్దలు. ఈ కడిగి వేయించి గ్రైండ్ చేసి లడ్డు కడితేనేమో ఒక టేస్ట్ ఉంటుంది. ఇట్లా పచ్చి నువ్వులు కడితేనేమో ఒక టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ బాగుంటుంది. వేయించి మనం కడిగి వేయించి అది చేసిన దాని రుచి కన్నా ఇవి బాగుంటుంది. కాకపోతే ఏమో నువ్వులకు మందేస్తారేమో తెలియదు మనకు. దాన్ని మళ్ళీ అట్లనే మనం గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ ఏమన్నా అవుతుంది, మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే ఈ రుచి బాగుంటుంది. పచ్చిదానితో చేసిన రుచి బాగుంటుంది. అయిపోయినవి ఇవి తెల్ల నువ్వులు అయిపోయినవి, నల్ల నువ్వులది అయిపోయినాయి. 2 అయిపోయినవి, 2 ప్రసాదాలు అయినవి. ఇప్పుడు మనము బియ్యం ఉన్నాయి కదా, బియ్యంను నానబెట్టినాం కదా, ఇవి కొంచెం కడుగుతాం. అప్పుడు నీళ్ళు పోసి పెట్టినాం, అంతే కడగలేదు, ఉత్త నీళ్ళు పోసి నానబెట్టాం. ఇప్పుడు ఇవి 2-3 సార్లు కడిగి బట్టలు వేసి కొంచెం ఒట్టిగా చేద్దాం. ఇప్పుడు కడిగి ఇట్లా నీళ్ళన్నీ ఒడిపెట్టట్లు పెట్టాలి. దీంట్లో నీళ్ళు ఒడుస్తూ ఉంది కదా, నీళ్ళన్నీ ఒడిచినాక ఒక బట్టలు వేసి తుడిచి గ్రైండ్ చేయాలి, తుడిచి పెట్టాలి. ఇంకొంచెం వాటర్ ఉన్నవి పోతాయి. ఇట్లా ఒక పిల్లో కవర్ ఉంటుంది కదా,
ఉతికిన పిల్లో కవర్ ఉంటే దానిలో వేసి చేస్తాం. కాటన్ క్లాత్ అయితేనే నీళ్లు పీల్చుకుంటుంది, మనం పాలిస్టర్ది అయితే పీల్చుకోదు. ఇక్కడ వస్తుంది కదా, మళ్ళీ దాన్నే మనం ఉల్టేస్తాం మెల్లగా. కరెక్ట్ మిడిల్కు తీసుకొని ఈ కొన పట్టుకొని ఇట్లా ఉల్టేసి ఇక్కడ పచ్చిగా ఉంటుంది కదా, అక్కడ ఒట్టిగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఇట్లా నచ్చు ఏంటంటే ఒకటే క్లాత్, వేరే ఇంకో క్లాత్ యూజ్ చేయకుండా. ఇక్కడైతే మేమైతే ఇట్లా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళు ఎట్లా చేస్తారో అందరు ఎట్లా చేస్తారో తెలియదు, కానీ మేమైతే ఇట్లా చేస్తాము నాగుల చవితి రోజు. పేలాలు కూడా వేయించుతారు, జొన్న పేలాలు కూడా వేయించుతారు. ఇది గ్రైండ్ చేద్దాం, ఇదే దాంట్లో ఒకటే గ్రైండర్. అప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసిన దాంట్లోనే కంటిన్యూగా గ్రైండ్ చేస్తున్నాం, అదేం కడగలేదు. దీనికి ఇది కోసి పెట్టుకుందాము. నువ్వుల పిండి, నల్లది ఏందో అనుకున్నారు, నల్ల నువ్వులది కోసి పెట్టుకుందాము. ఇంతనే గ్రైండ్ చేసేటప్పుడు వేసేద్దాం. ఇదైతే మస్తు అవుతుంది. మనం మూడింటికి వేయచ్చు. ఆ చిన్నది చూసినాం కదా ఫస్ట్, బెల్లము 3 లక్షదాలకు సరిపోయింది. ఇంత మిగిలింది. ఇంకా బియ్యం మెత్తగా అయినాయి కదా, దీనిలో బెల్లం వేసేద్దాం. పట్టుకొని చూస్తే మనకు లడ్డు కట్టడానికి వస్తుందా లేదా అప్పుడే తెలిసిపోతుంది. ఇది ఏమంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ చేస్తారు, ఒక్కొక్క పేరు. రౌండ్గానన్నా కట్టుకోవచ్చు, ఇట్లా పొడుగుగానన్నా కట్టుకోవచ్చు. బ్రౌన్ కలర్ బెల్లమే యూజ్ చేయాలి. బెల్లము 3-4 రకాలు ఉంటుంది. ఒకటి తెల్లగా ఉంటుంది, లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది, దాన్ని సరాయి బెల్లమే అంటారు. కాకపోతే అది పుల్లగా ఉంటుంది, అంత మనం ఏం చేసినా టేస్ట్ రాదు. మనకు బ్రౌన్ కలర్ ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉన్నదైతే బాగుంటుంది. బ్లాక్ కూడా ఉంటుంది, బ్రౌన్ కలర్ అయితే టేస్ట్ బాగుంటుంది. అంటే బ్లాక్ ఉన్న టేస్ట్ బాగాలేదని కాదు, అది కూడా ఉంటుంది, కానీ బ్రౌన్ చాలా బాగుంటుంది అట్లా. ఇప్పుడు 4 ప్రసాదాలు రెడీ చేసుకున్నాము. పెసరపప్పు, బియ్యము, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవి నల్ల నువ్వులు, బెల్లము, బియ్యము. ఇవి తీసుకుపోయి పుట్ట దగ్గర పోయాలి, చీమలు ఇట్లా తింటవి, వాటి కొరకు. ఇవి పువ్వులు. ఇవి జొన్న పిల్లలు. జొన్నలను కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి పచ్చివే తీసి మనం కొంచెము పెన్నం మీద గిన్నెలో వేసి మూత పెట్టాలి. జొన్న పేలాలు అవుతాయి. ఆ పేలాలను గ్రైండ్ చేయాలి, ఇలా చేసి గ్రైండ్ చేయాలి. అది పొడిలాగా అవుతుంది కదా, దాంట్లో మళ్ళీ బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. బెల్లం వేసి గ్రైండ్ చేసినా కానీ అది కొంచెమే బెల్లం పడుతుంది. దీనికి గ్రైండ్ చేసినా కానీ అది సరిపోకుంటే మనము పాలు పోసి లడ్డు కట్టుకోవాలి. ఇవి కూడా మనము నాగులకు పెడతాము. జొన్న పిల్లలు కూడా నాగులకు పెడతాం అన్నట్టు. నల్ల నువ్వులు, బెల్లము, బియ్యము, బెల్లము, ఈ జొన్న పేలాలు, బెల్లము కూడా నాగులకు పెట్టేస్తాం, మనము ప్రసాదంగా పెడతాము. ఇవి చాలా బాగుంటుంది. ఇది ఒక వీడియో, అది ఎట్లా తయారు చేయాలో నేను వీడియో చేసి పెడతా, చూద్దాం. ఇంకో ఇట్లా 5 దారాలు తీసుకుంటాము, 5 వరుసల దారాలు. ఇంత మనము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చేయికి సరిపోను. 2 తీసుకుంటాం. దీంతో పసుపుని తడుపుతాం. పసుపులో నీళ్ళు కలిపి ఇట్లా మనం రౌండ్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ చేసుకొని దీంట్లో వద్దాలి. పసుపు అంటుతుంది. ఇవి 2 పేరు ఇల్లు పెట్టుకుందాం. ఇది పత్తి. నేను ఎప్పుడైనా పత్తి చేనుకి వెళ్ళి తెచ్చుకుంటా. ఇప్పుడు వస్త్రాలు అంటే దేవుడికి వస్త్రాలు పెట్టాలి, నాగులకు వస్త్రాలు పెట్టాలి కదా. మనం బట్టలు పెట్టి మనం ఇంటికి తెచ్చుకోలేము కదా.
ఇట్లా గింజలు తీసేసి వస్త్రాలు అంటే మనం దేవుడికి పెట్టిన బట్టలు దేవుడికే అవుతాయి, మనం తెచ్చుకోనికి రాదు ఇంటికి, ఈ మనం ఆడ పుట్టకాడ పెట్టడానికి రాదు కదా. అందుకని ఏం చేస్తామంటే ఇగో ఇట్లా ఇట్లా చేయాలి. పత్తిలో ఇత్తనాలు తీసేసి 2 చేయాలి, ఇట్లా రౌండ్గా చేయాలి. ఇది అద్దాలి దీంట్లో. ఇంకొకటి పెట్టినవి ఇంకా వస్త్రాలు మనం ఇంటికి తెచ్చుకోము కాబట్టి ఇంకా ఇవి వస్త్రాల లాకన్నట్టు, ఎందుకంటే పత్తికి మించింది ఇంకా పవిత్రమైనది ఏమి ఉండదు కదా. దీంట్లోనే పసుపు కలిపి ఇవి బట్టలు వస్త్రాలు అన్నట్టుగా వేస్తాము. ఇట్లా దీనిలో డిప్ చేసేయాలి. ఇట్లా డిప్ చేస్తే ఇవి పసుపు బట్టలు లాగా అన్నట్టు. ఇవి వస్త్రాలు, ఇవి అక్కడే పెట్టేసి రావాలి. ఈ దారం ఏమో తెచ్చుకుంటాము, ఈ వస్త్రాలేమో అక్కడే పెట్టేసి వస్తాము. ఇప్పుడు ఒత్తులు చేసుకుందాము. ఒత్తిపత్తి చేసుకుందాము. పొడుగా చేసి దీనిలో మధ్యలో ఉండేది. గంధం పసుపు పెట్టాలి. అంతా రెడీ చేసుకున్నామండి. పుట్టకాడికి పోవడానికి ప్రసాదాలు 4, 1 ఎగ్గు అక్కడ పెట్టేస్తాము. ఇంకా పసుపు కుంకుమ చల్లిపోతాయి, కింద పడిపోతాయి అన్నట్టుగా కవర్లలో వేసుకున్నాము. వస్త్రాలు ఈ వస్త్రాలు అక్కడే పెట్టేస్తాము. ఇవి మాత్రము తెచ్చుకుంటాం. 1 పెట్టేస్తాము, 1 తెచ్చుకుంటాం. పత్తి 2 చేసినా ఇంకా మిగతా అక్కడికి వెనక చేసుకుంటాము. 1 గంట కర్పూరము, స్టిక్, అగరబత్తి, ఒక క్లాత్ తుడుచుకోవడానికి, పాలు, ఉడకలు, బెల్లం కంపల్సరీ, ఆయిల్ చల్లిపోతుంది అన్నట్టుగా ఇవన్నీ బాటిల్స్లలో పోసుకున్నాము. వాటర్ కూడా మనం ఇంటికెళ్ళి తీసుకుపోతున్నాం కాబట్టి ఫస్ట్ వాటర్ పోసి కడుగుతాం కదా. వాటర్ కూడా అక్కడికి వెళ్ళినాక దీనిలోకి వెళ్ళి బాటిల్లోకి వెళ్ళి గ్లాస్లో పోసుకొని పోషిస్తాం. అగరబత్తిలు పెట్టాలి, అగరబత్తిలు తీసుకొని పోతాం. అన్ని బుట్టలో సర్దేసిన. రాగి గ్లాస్తో పాలు పోతాం మనము. రాగి గ్లాస్తో పాలు పోతాము. రాగి గ్లాస్ రాగి చెంబు తీసుకోలే, రాగి గ్లాస్ తీసుకున్నాము. తాంబూలంకు రూపాయి చారాన్నే పెట్టానంట. అప్పుడు ఎప్పుడో అన్నారు, మాకు తెలిసి రూపాయి చారాన్నే పెట్టా. ఇప్పుడు చారానాలు ఎక్కువ ఉన్నాయి, లేవు కదా. పండ్లు కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఇది పుట్టకాడ తెచ్చినాం మట్టి. నాగులకు పాలు పోసినాం కదా, ఇది పుట్ట దగ్గర నుంచి తెచ్చిన మట్టి. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తులు పెట్టాలి, నాగుపాము గుర్తు పెట్టాలి ఇంటికి దర్వాజాకు బయట. పసుపు పెట్టాలి, పసుపు కుంకుమ పెట్టాలి. ఏంటంటే నాగులు వచ్చి చూసిపోతుందంట, నాగమ్మ వచ్చి చూసిపోతుందంట వీళ్ళు పాలు పోసినరా లేదా అని చూసిపోతారంట. అందుకని ఇట్లా పెడతారంట. ఏమో నాకు తెలిసిన కథ మాత్రం ఇది, ఇంకా వేరే కథ ఏముందో తెలియదు. కానీ మనం పాలు పోసి వచ్చినాక ఇట్లా పెట్టిపిస్తుంది. మాకు చిన్నగా ఉన్నప్పుడు మాకు అదే అలవాటు అయింది. ఇప్పటికైనా సరే మేము పాలు పోసి వచ్చినాక దర్వాజాకు అటు ఇటు ఇట్లా పెడతాం అన్నట్టు. పుట్టమన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం.
మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్కి ఇటు సైడు అటు సైడు 2 సైడ్లకు పెట్టేస్తాం మెయిన్ డోర్కు. చూడండి ఇట్లా. ఇది నాగులకు వేసినాం కదా దారం, ఇది మనం చేతి కట్టుకుందాము. చేతి కట్ట ఇది మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే వినాయక చవితి రోజు నిమజ్జనం చేసేటప్పుడు మనము తీసేస్తామని, అంతవరకు చేతి కట్టుకుంటాం.